అమరావతి రియాలిటీ హబ్కు స్వాగతం. ఈరోజు మనం విజయవాడ ఏలూరు రోడ్డు గురించి మనం మాట్లాడుకుందాం. ఇందులో డెవలప్మెంట్ ఎలా ఉంటుంది ఏంటి అనేది చూడొచ్చు. విజయవాడ ఏలూరు రోడ్డు ఇదండి. బెల్ సర్కిల్ నుంచి ఇలా వస్తే రామర్పాడు రింగ్ నుంచి ఇది ఏలూరు రోడ్డు అండి. ఇలా ఈ ఏలూరు రోడ్లో వచ్చేసి ఏలూరు రోడ్లో ఫస్ట్ ఫేజ్లోనే మెట్రో కూడా వస్తుంది. ఈ ఫస్ట్ ఫేజ్ మెట్రో వచ్చేస్తే ఈ రామర్పాడు నుంచి ఇక్కడ డబుల్ డక్కర్ లైన్ వస్తుంది నెడమానూరు వరకు. రామర్పాడు నుంచి నెడమానూరు వరకు డబుల్ డక్కర్ మెట్రో లైన్ వస్తుంది. అంటే కింద ఫ్లైఓవర్ ప్లస్ రెండు కలిసి వస్తాయి నెడమానూరు వరకు. ఇలా వస్తే ముందుకు వచ్చాక ఇక్కడ గన్నవరం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అండి. గన్నవరం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు గన్నవరం పక్కన ఇది హెచ్సిఎల్ అని సాఫ్ట్వేర్ టెక్నాలజీస్ పెద్ద సాఫ్ట్వేర్ టెక్నాలజీ ఉందండి. హెచ్సిఎల్ ఉంది. ఈ గన్నవరం దాకా ఈ మెట్రో కంటిన్యూషన్ ఉంది. గన్నవరం వరకు ఉంది మెట్రో కంటిన్యూషన్. గన్నవరం తర్వాత కూడా ఇక్కడ ముందుకెళ్తే ఉంగుటూరు, తేలప్రోలు ఈ ఏరియా కూడా మంచి కారిడార్. ఇదంతా ఇండస్ట్రియల్ గ్రోత్ అనమాట. ఈ బాపులవాడ వరకు ఇదంతా గ్రోత్ కారిడార్. ఇక్కడ హనుమాన్ జంక్షన్ దగ్గరకు వస్తే హనుమాన్ జంక్షన్ నుంచి మల్లవల్లికి మొత్తం ఇండస్ట్రియల్ గ్రోత్ కారిడార్. మల్లవల్లిలో ఇదంతా మల్లవల్లి ఏరియా వస్తుంది. మల్లవల్లిలో 1800 ఎకరాలు ఇచ్చారు ఇండస్ట్రియల్కి. అందులో అశోక్ లైలాండ్ పెద్ద పెద్ద కంపెనీలన్నీ దాదాపు 900 కంపెనీలకి ఇక్కడ ప్లేస్ ఇచ్చారు. ఇవన్నీ ఇండస్ట్రీలు వస్తాయి. అందువల్ల ఏలూరు రోడ్డు మంచి డెవలప్మెంట్ ఉంటుంది. ఇక్కడ పొట్టిపాడు ఉంది కదండి. పొట్టిపాడు నుంచి ఇటు వెస్ట్ బైపాస్, విజయవాడ వెస్ట్ బైపాస్ ఇక్కడే కలుస్తుంది. ఇవి ఈస్ట్ బైపాస్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది. ఈ వెస్ట్ బైపాస్ ఓపెన్ అవగానే ఈస్ట్ బైపాస్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది. ఈ పొట్టిపాడు నుంచి స్టార్ట్ అవుతుంది ఈస్ట్ బైపాస్. ఇప్పుడు ఆటోమేటిక్గా ఇది అవుటర్ రింగ్ అనమాట. విజయవాడకు అవుటర్ రింగ్ లాగా వెస్ట్ బైపాస్, ఈస్ట్ బైపాస్ రెండు వైపుల నుంచి ఉంటాయి. అందువల్ల ఫ్యూచర్లో మీకు ఇక్కడ గన్నవరం ఎయిర్పోర్ట్ దగ్గరలో గన్నవరం ఈ సరౌండింగ్ మొత్తం సాఫ్ట్వేర్ కంపెనీలతో బాగా డెవలప్ అయింది. ఎందుకంటే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గరలో ఉండటం వల్ల ఇక్కడ సాఫ్ట్వేర్ కంపెనీలు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి. ఈ ఏరియాలో మొత్తం సాఫ్ట్వేర్ కంపెనీలు వస్తాయి. అందుట్లో ఇక్కడ నుంచి త్వరగా యాక్సెస్ అవ్వడానికి వెస్ట్ బైపాస్ ఉంది, ఇటు ఈస్ట్ బైపాస్ ఉంది. హైదరాబాద్ వెళ్ళడానికి ఈ వెస్ట్ బైపాస్లో వస్తే డైరెక్ట్ గొల్లపూడి దిగి వెళ్ళిపోవచ్చు. చాలా షార్ట్ కట్ అయిపోద్ది. విజయవాడ ట్రాఫిక్లో ఇరుక్కోవాల్సిన అవసరం ఉండదు. అలానే ఈస్ట్ బైపాస్లోకి వచ్చిన ఇటు బందర్ వైపు వెళ్ళాలన్నా కానీ ఇది అంతేకాకుండా ఇక్కడ చూశారు కదా, ఈ గన్నవరం ఎయిర్పోర్ట్ యువతల కేసనపల్లి నుంచి ఈడ్పుగల్లు వరకు బందర్ రోడ్డుని కలపడానికి ఒక 200 ఫీట్ రోడ్ వేశారండి. ఇది కూడా మంచి డెవలప్ అయింది. ఇది కూడా ఎయిర్పోర్ట్ నుంచి బందర్ రోడ్ నుంచి విజయవాడ సిటీలో రాకుండా వచ్చేసిద్ది అనమాట. కేసనపల్లి నుంచి ఈడ్పుగల్లు రోడ్డు అనమాట. అది 200 ఫీట్ రోడ్డు. అంతేకాకుండా ఇప్పుడు ఈ ఏలూరు రోడ్డు సరౌండింగ్స్ అంతా గ్రోత్ కారిడారే ఇచ్చారు. ఇది చూసారా, ఉంగుటూరు ఇటువైపు కానీ ఇవన్నీ గ్రోత్ కారిడార్. బాపులపాడు ఇక్కడ వీరవల్లి ఉంది. వీరవల్లిలో కూడా గ్రోత్ కారిడార్ సెజ్ ఉంది. మల్లవల్లిది అయితే చాలా పెద్ద సైజు ఉంది. ఆ సైజు దాదాపు 1800 ఎకరాలు ఇచ్చారు. దాని కంటిన్యూషన్ ఇంకా పొడిగిస్తారు. చాలా పెద్ద సైజు వస్తుంది రాజధానికి ఇది. ఇక్కడ అశోక్ లైలాండ్ చాలా హెరిటేజ్ పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయి. మోహన్ సింటెక్స్ అలాంటివన్నీ. అందువల్ల ఇది మంచి డెవలప్ అయింది. ఇటు నుంచి ఇటు ఆగిరిపల్లి కానీ ఇటు కూడా వెళ్ళొచ్చు. ఇక్కడ అవుటర్ రింగ్ రోడ్డు కూడా ఈ ఉంగుటూరు దాటాక ఈ బండారుగూడ ఇటువైపు ఇది అవుటర్ రింగ్ అండి. ఈ అవుటర్ రింగ్ కూడా వస్తుంది. ఈ ఏరియా అంతా బెనిఫిట్ బాగా ఫ్యూచర్లో మంచి డెవలప్ అవుద్ది. ఇటు మొత్తం గ్రోత్ కారిడార్ వస్తుంది. ఇటు రెండు వైపులా డెవలప్ అవుతుంది. కాబట్టి ఏలూరు రోడ్డుకి మంచి ఫ్యూచర్ ఉంది సిటీకి. ఎందుకంటే ఇందులో ఈ నార్త్ ఈస్ట్ మన విజయవాడకి నార్త్ ఈస్ట్, ఈ రాజధానికి కూడా నార్త్ ఈస్ట్ అయింది. ఈ నార్త్ ఈస్ట్ మొత్తం డెవలప్ అయింది. ఇందులో బాగా కారిడార్ ఉంటుంది కాబట్టి గ్రోత్ కారిడార్ వచ్చేసి నేషనల్ హైవే కదండి. నేషనల్ హైవే 16 ఉంది. ఈ రైల్వే లైన్ కూడా ఈ వైజాగ్ వెళ్ళే మెయిన్ కలకత్తా హైవే లైన్ కూడా ఈ పక్కనే ఉంటుంది. ఇదే కాకుండా ఇక్కడ గన్నవరం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు అంతర్జాతీయ విమానాశ్రయం. ఇంకా అన్నిటికీ ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళాలన్నా ఈ ఎయిర్పోర్ట్ నుంచే వెళ్ళిపోవచ్చు. అందువల్ల ఈ గన్నవరం ఎయిర్పోర్టు రాజధానికి మెయిన్ బేస్ అనమాట. ఇప్పుడు రాజధాని నుంచి ఎవరు వెళ్ళాలన్నా గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచే వెళ్ళాలి. ఇది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా చేశారు. త్వరలోనే ఇంకొక ఇది కూడా దీంట్లో సెకండ్ పార్ట్ కూడా రిలీజ్ అవబోతుంది ఎయిర్పోర్ట్లో. ఇది అందువల్ల ఈ ఏరియా మొత్తం మంచి డెవలప్ అవుతుంది. అందువల్ల మీరు ఈ ఏరియా సరౌండింగ్స్ ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఈ వెస్ట్ బైపాస్ కూడా మంచి ఫ్యూచర్ ఉంది. ఇవాళ 10,000 12,000కి వచ్చేది ఫ్యూచర్లో 30,000 అయిపోద్ది. అంత గ్రోత్ ఉంటుంది ఈ ఏరియాలో. ఇటు రాజధాని నార్త్ వైపు
ఈ ఏరియా వస్తుంది కాబట్టి చాలా ఫాస్ట్ గ్రోయింగ్ ఉంటుంది.